హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మా ఇంటి దగ్గర చాలా ఫేమస్ అయిన క్రిస్పీ కార్న్ దోశ సీక్రెట్ రెసిపీని అడిగి మరి మీకోసం పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను చూపించే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చిట్కాను పాటిస్తే ఇంట్లోనే మీరు పర్ఫెక్ట్గా ఇలా క్రిస్పీ కార్న్ దోశను చేసుకోవచ్చండి. ఇలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి సర్ప్రైజ్ చేయవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దోశ ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా ఉందండి. చూస్తేనే నోట్లో నీరూరుతాయండి. ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా క్రిస్పీగా ఉంటుందండి. హోటల్ స్టైల్ దోశను మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఇంకా హోటల్ స్టైల్లో చేసే క్రిస్పీ కార్న్ దోశను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని దీంట్లో 3.5 గ్లాసుల రేషన్ రైస్ తీసుకోవాలండి. మీరు కావాలంటే దోశ రైస్ అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో. ఒకే కొలతలన్నీ మీరు ఒక గ్లాస్ గిన్నెతో అయినా కరెక్ట్గా తీసుకోవాలండి. 3.5 గ్లాసుల బియ్యం. ఇప్పుడు ఒక గ్లాసు అదే గ్లాస్తో మినపగుళ్ళు వేసుకోవాలండి. బద్ద మినపప్పు అయినా వేసుకోవచ్చు. ఒక గ్లాస్ అటుకులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. మళ్ళీ కొలతలు నేను ఇక్కడ రిపీట్ చేస్తున్నాను చూడండి. 3.5 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు అటుకులు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక 3 నుంచి 4 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి వాటర్ వేసి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ తీసేసి తిరిగి దాంట్లో వాటర్ వేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మీకు టైం లేకపోతే 2 గంటలైనా నానబెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ నేనైతే 4 గంటలు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం, పప్పు, అటుకులు అవన్నీ బాగా నానాయి. ఇప్పుడు నీళ్ళు మొత్తం తీసేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని బియ్యంని వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా పప్పు బియ్యం వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని మనము సన్నటి రవ్వ ఎలా ఉంటుందండి అదే విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేద్దండి. ఇలా మనం సన్న రవ్వలాగా గ్రైండ్ చేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు అయితే. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనకు కాస్త లైట్గా రవ్వలాగా తగల చేతికి. అలా తగిలితే మనకు క్రిస్పీగా వస్తాయి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం పిండిని మనం గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా మొత్తం పిండిని తీసుకున్న తర్వాత ఇక్కడ మనం స్పూన్తో మిక్స్ చేసుకోవద్దండి. ఎప్పుడైనా దోశల్ని మనం చేత్తో మిక్స్ చేసుకుంటే పిండి బాగా ఫర్మెంట్ అయ్యి దోశలు చక్కగా వస్తాయండి. చూడండి, ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా పైకి కిందికి తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు దోశలు అంత బాగా వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ పిండిని పులియనివ్వాలండి. ఇక్కడ నేను కనీసం 8 గంటల పాటైనా పిండిని పులియనివ్వాలి. నేనైతే ఓవర్ నైట్ పిండిని పులియనిచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత బాగా పులిసిందో, చాలా బాగా పులిసిందండి పిండి అయితే. ఇలా పడితే అలా మిక్స్ చేద్దండి, ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు అవసరాన్ని బట్టి పిండిని వేరొక బౌల్లోకి తీసుకోవాలండి. మిగతా పిండిని మనం మూత పెట్టేసి నెక్స్ట్ రోజు 2 రోజుల పాటైనా దోశలు వేసుకోవచ్చండి. మనకు సరిపోయినంత పిండి తీసుకున్నాను నేను ఒక బౌల్లో. ఇప్పుడు దీంట్లో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. దోశలకు మంచి కలర్ రావడానికి ఇక్కడ నేను 1 టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా షుగర్ కరిగే వరకు, ఉప్పు కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇలా ప్రతిసారి మనం దోశ వేసినప్పుడు ఇలా వాటర్ చిలకరించి ఇలా టిష్యూ పేపర్ లేదంటే మీరు క్లాత్ అయినా తుడుచుకోవాలి. టిష్యూ పేపర్తో తుడుచుకుంటే మనకు దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు 2 గరిటెల పిండి వేసుకొని ఈక్వల్గా మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. ఒకవేళ మీకు కోన్ దోశ
షేప్ ఏం లేదండి, టేస్ట్ ఉంటే చాలండి. ఇక్కడ నేను రౌండ్ది కూడా వేసి చూపిస్తున్నాను మీకు. ఫోల్డ్ చేయడం ఎలా ఉంటే ఏమవుతుందండి, టేస్ట్ బాగుంటుంది చాలు. మనకు ఎలా ఇష్టం ఉంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రౌండ్గా ఫోల్డ్ చేసి ఒకటి చూపిస్తున్నాను. చూడండి, ఇలా అలా కలర్ వచ్చే వరకు అన్ని వైపులో ఈక్వల్గా కాల్చుకొని తీసుకోవాలి. ప్రతిసారి ఇలా వాటర్తో తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి. ఇలా నేను తుడుచుకున్న తర్వాతనే మీకు దోశ చూపిస్తున్నాను. చూడండి, వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా కాలిన తర్వాతనే తిప్పుతూ అన్ని వైపులో ఒకే కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూడండి, ఇలా దోశ వేసుకున్న తర్వాత మధ్యలోకి ఇలా కట్ పెట్టుకోవాలండి. ఇలా మధ్యలో ఇలా గీతలా పెట్టుకొని మనం కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మా ఇంటి దగ్గర హోటల్లో చాలా ఫేమస్ అయిన దోశ అండి. ఇదైతే మా ఇంట్లో వాళ్ళకు చాలా ఇష్టం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. ఇలా కనుక మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి, చాలా ఇష్టంగా తింటారండి. హోటల్ కూడా వెళ్ళే అవసరం లేదు, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీ దోశను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ తుంచుతూనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. ఇక్కడ నేను పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.